అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు హృదయాన్ని కఠినపరుచుకునే సందర్భం కూడా ఉంటుంది. ఇంకా చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు సర్వవ్యామి, ఆమ్ని ప్రజెన్స్. ఆయన లక్షణాలు కొన్ని రాస్తున్నాను. ఆమ్ని ప్రజెన్స్, సర్వవ్యామి, ఆయన ప్రతి చోట ఉంటాడు. సర్వవ్యామి చూద్దామా రెఫరెన్స్? కీర్తనలను 139 7-10 కీర్తనలను 139. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, దేవుని ఆత్మ అని చెప్పింది. రెండోది ఆమ్నిషియన్స్. ఇంకా చూస్తే ఆమ్నిషియన్స్ సర్వజ్ఞాని. యెషయా గ్రంథం 40:13-14. యెషయా గ్రంథం 40:13-14. ఆయన సర్వజ్ఞాని. ఆయనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్తే సర్వవ్యామి, అన్ని ప్రదేశాల్లో అన్ని చోట్ల ఉంటాడు. రెండో చూస్తే సర్వజ్ఞాని, ఆమ్నిషియన్స్ అంటే సర్వజ్ఞాని. ఆయనకు జ్ఞానం తెలుసు. తండ్రికి ఎంత జ్ఞానం ఉందో, కుమారుడికి ఎంత జ్ఞానం ఉందో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే జ్ఞానం ఉంది. ఇంకా చూస్తే ఈజ్ ఆమ్నిపోటెంట్, సర్వశక్తిమంతుడు, ఆమ్నిపోటెంట్. ఆయన సర్వశక్తిమంతుడు. చూద్దామా? జకర్యా గ్రంథం 4:6. జకర్యా 4:6. ఆత్మ చేతనే జరుగుతుంది. అంటే బలమైన కార్యం అది. అంటే ఆయన సర్వశక్తిమంతుడు మాత్రమే ఆ కార్యాన్ని చేస్తాడు. ఇంకా చూస్తే ఈజ్ ఎటర్నల్ గాడ్, నిత్యుడైన దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎటర్నల్, నిత్యుడు, అంటే ఎప్పటికీ ఉండేవాడు. చూద్దామా? నిత్యుడైన దేవుడు. హెబ్రీ 9:14. నిత్యుడగు ఆత్మ, ఆయన ఎప్పటికీ ఉండే దేవుడు. కాబట్టి నేను కొన్ని మీకు వచనాలు చూపించాలని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఆయన సర్వవ్యామి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, నిత్యుడైన దేవుడు. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణాలు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. సరే, ఒక వ్యక్తిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడని చూద్దాం. ముందు మనం చదివాం ఎఫెసీ 1:13-14 చదువుతారా? ఎఫెసీ పత్రిక 1:13-14. అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడింది. చాలు, 13వ వచనం. ఈ వచనం జాగ్రత్తగా మీరు గమనించాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోనికి ఎప్పుడు వస్తాడు? ఈ వచనం జ్ఞాపకం పెట్టండి. ఎఫెసీ 1:13 ఎప్పుడు వస్తాడైనా? మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని.
ఒక వ్యక్తి ఎప్పుడైతే రక్షణ సువార్తను వింటాడో, దేవుని వాక్యాన్ని వింటాడో, 2 క్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువులో విశ్వాసం ఉంచుతాడో అప్పుడేం జరిగింది? వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడింది. దట్స్ ఆల్. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లోనికి వచ్చేసాడు. ఎప్పుడంటే నీ పాపాలు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నువ్వు ఎప్పుడైతే రక్షించబడతావో, ప్రభువా నేను పాపిని అని దేవుని దగ్గర తీర్మానం ఎప్పుడు చేస్తావో, నీ పాప క్షమాపణ జరిగిన రోజు, నీకు రక్షణ వచ్చిన రోజే నీకు పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చినట్టు. రక్షణ దినమే నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చిన దినం. చాలా మంది చెప్పేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే రాడు, చాలా కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసాలు ఉండాలి, మనం చాలా నిష్ఠగా ఉండాలి, అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. దట్ ఈస్ రాంగ్ డాక్ట్రిన్. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే నువ్వు రక్షణ పొందినప్పుడు, నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు నీ హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆత్మ చేత ముద్రించబడింది. ముద్రించబడటం అంటే సీల్ వేయటం, అంటే అప్రూవ్డ్ అని సీల్ వేసిన తర్వాత ఇక అది అప్రూవ్ అయిపోయినట్టు. అంటే దీంట్లో ఏ ఇంకా టెస్ట్ చేయడానికి లేదు. అట్లా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముద్రించాడు. ఆయన ఎప్పుడు దాకా దాన్ని ముద్రించాడు అనేది కూడా చూద్దాం. ఎప్పుడు దాకా అది పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన మనల్ని ముద్రించాడు. ఆ ముద్ర ఎప్పుడు దాకా ఉంటుందనే విషయాన్ని చూద్దాం. ఎప్పుడు దాకా ఉంటాడు అనేది చూద్దాం. కానీ ఎప్పుడు దాకా ముద్రించాడు? ఎఫెసీ పత్రిక 4:30. ఎఫెసీ 4:30. రక్షణ దినం రోజు వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దాకా ఉంటాడంట? విమోచన దినం వరకు. గుర్తుపెట్టుకోండి, ఇది రక్షణ దినం, ఇది విమోచన దినం. విమోచన దినం అంటే ఆల్రెడీ మన ఆత్మ విమోచించబడింది, మన ప్రాణం విమోచించబడింది, మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం. మన బాడీ, మన శరీరం ఇంకా విమోచించబడలేదు. ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే మన శరీరాలు విమోచించబడే దినం వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ దినాన్ని వచ్చిన ఆయన మనల్ని ఎక్కడ దాకా? దేవుని దగ్గరికి వెళ్ళేదాకా పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉంటాడు. కాబట్టి ఇంకా ముందు చాలా విషయాలు ఉన్నాయి, చూద్దాం. అది రక్షణ దినం రోజు వస్తాడు. చివరి వరకు మనం యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళేదాకా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన మనల్ని విడిచిపెట్టి పోడు అనే విషయాన్ని చూద్దాం. ఇంకోటి, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా పనిచేశాడు? పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా పనిచేశాడు? క్రొత్త నిబంధనలో ఏ విధంగా పనిచేశాడు చెప్తారు? తెలుసుండొచ్చు మీకు. పాత నిబంధనలో కొంతమంది సెలెక్టెడ్ ఇండివిజువల్స్ని, కొంతమంది వ్యక్తుల్ని ఆయన సెలెక్ట్ చేసుకునేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలోకి వచ్చేవాడు, వాళ్ళలో పని జరిగించేవాడు. పని అయిపోయిన తర్వాత మరలా వెళ్ళిపోయేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకునేవాడు, వాళ్ళలోకి వచ్చేవాడు, వాళ్ళతో పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించి తను ఏదైతే పని చేయించాలనుకున్నాడో ఆ పని చేసేవాడు. తర్వాత మళ్ళా వెళ్ళిపోయేవాడు. చూద్దామా? దీనికి రెఫరెన్స్ చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. న్యాయాధిపతులు 14:6. ఎవరు? సంసోను దేవుని ఆత్మ ఆయన మీద బలంగా వచ్చినప్పుడు చేసింది ఏంటంటే మేక పిల్లను చీల్చినట్లు సింహాన్ని చీల్చేశాడు. అది ఎవరు చేశారు పని? సంసోను పని కాదు, పరిశుద్ధాత్మ దేవుని పని. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, సంసోనుతో పని చేయించుకున్నాడు, మళ్ళా వెళ్ళిపోయాడు. ఇంకా చూద్దాం 19వ వచనం. అదే అధ్యాయం 19వ వచనం. 14:19.
30 మందిని చంపేశాడు. వారి సొమ్మును దోచుకొని సరే, ఇక్కడ చూస్తే యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా, అంటే ఫస్ట్ వచ్చిన ఆత్మ వెళ్ళిపోయాడు, మరలా వచ్చాడు. ఇంకా చూద్దాం. 15 అధ్యాయం 14 వచనం. 15-14. అందులానే లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా వచ్చింది. అంటే దేవుని ఆత్మ వస్తుంది, పని చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఇలా జరిగింది. మనుషులు విధేయత చూపినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళు అవిధేయత చూపినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని విడిచి వెళ్ళిపోయాడు. ఇదే న్యాయాధిపతి గ్రంథం 16 అధ్యాయం 20 వచనం చదువుదాం. 16-20. ఢిల్లీలో చెప్తున్న మాట. యెహోవా అతను, అంటే యెహోవా ఆత్మ అతను ఎడబాసనని అతనికి తెలియలేదు. ఎవరు? సంసోను పాపం చేశాడు. పాపం చేసినప్పుడు దేవుడు సంసోన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సౌలు కూడా అంతే. సౌలుని దేవుడు ఎన్నుకున్నాడు. సౌలు పాపం చేసినప్పుడు దేవుడు సౌలును విడిచి దేవుని ఆత్మ వెళ్ళిపోయి మరొక దురాత్మ సౌలు మీదకి వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇది పాత నిబంధనలో జరిగిన పరిస్థితి. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ వచ్చేవాడు, వ్యక్తుల్లోకి సెలెక్ట్ చేసుకునేవాడు, వాళ్ళలో పని చేసుకునేవాడు, తర్వాత వెళ్ళిపోయేవాడు. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా లేడు. కొత్త నిబంధనలో పెంతెకోస్తు దినం రోజు వచ్చాడు. పెంతెకోస్తు దినం రోజు వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడంటే వాళ్ళ హృదయాల్లోకి అలానే ఉండిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ గురించి చెప్పిన విషయాలు మనం చూద్దాం. ఆయన ఎప్పటి వరకు ఉంటాడనే విషయాన్ని చూద్దాం. యోహాను సువార్త 14 అధ్యాయం, నేను ఫాస్ట్ చదువుతాను. యోహాను సువార్త 14 అధ్యాయం 16-17 వచనం. యోహాను సువార్త పద్నాలుగు 16-17 చదువుతున్నాం. ఎల్లప్పుడు మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆదరణకర్తను సత్యస్వరూపి అయిన ఆత్మను ఆయన మీకు అనుగ్రహించును. ఈయన ఎప్పుడు ఉంటాడు? ఎల్లప్పుడూ. ఆల్వేస్. విశ్వాసి హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఎల్లప్పుడూ ఉంటాడు. ఎల్లప్పుడూ ఉంటాడు. ఇంత ఉంచాను కదా, ఎప్పటి వరకు ఉంటాడు? విమోచన దినం వరకు ఆయన ఉంటాడు. ఆయన మీతో అనే మాట ఉంటుంది. 14-16-17 చదివాం కదా. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు. 17 వచనం చూద్దాం. లోకము ఆయనను చూడదు. పరిశుద్ధాత్మ దేవుడు అవిశ్వాసుల్లోకి రాడు. ఆయన లోకము ఆయనను చూడదు. అంటే అవిశ్వాసులు, యేసు ప్రభువును అంగీకరించిన వాడు ఆయన చూడడు. ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. పరిశుద్ధాత్మ దేవుడు బిలీవర్స్ కి రావడం అనేది జరిగే పని కాదు. ఒకవేళ అటువంటి టీచింగ్ ఎవరిని ఇస్తే మీరు దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. ఆయనను పొందలేరు. మీరు ఆయనను ఎరుగుదు. ఎవరు? యేసు ప్రభుని నమ్ముకున్నవాడు. ఇంకా చూస్తే ఆయన మీతో కూడా ఉండును, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయన నివసిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసిలో నివాసం చేస్తాడు. మనం నమ్మినా నమ్మకపోయినా మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తున్నాడు. ఆయన నివాసం చేస్తున్నాడు, మనలో ఉంటున్నాడు, మీలో ఉండును. ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. సరే బ్రదర్, మరి పాపం చేస్తే పరిస్థితి ఏంది? సంసోను పాపం చేశాడు. పాపం చేసినప్పుడు ఏమైపోయాడు? పరిశుద్ధాత్మ దేవుడు సంసోను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఒకవేళ విశ్వాసి పాపం చేస్తే
ఇది చాలా ఇంపార్టెంట్. విశ్వాసి పాపం చేస్తే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? లేదు కదా. నేను విమోచన దినం వరకు ఆయన చేత ముద్రించబడ్డాడు. విశ్వాస పాపం చేస్తే ఏదో చూద్దాం. ఎఫెసీ పత్రిక 4:30. ఎఫెసీ 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఎఫెసీ 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విశ్వాసి పాపం చేస్తే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే దుఃఖపడతాడు. ఆయన హెచ్చరిస్తాడు. నేను అన్ని వచనం మీద చెప్పలేదు. మొట్టమొదటిసారిగా ఆయన హెచ్చరిస్తాడు. నువ్వు పాపం చేస్తున్నావు అని హెచ్చరిస్తాడు. దేవుని వాక్యాన్ని గుర్తు చేస్తాడు. చూద్దామా దేవుని వాక్యాన్ని ఎలా గుర్తు చేస్తాడనే విషయాన్ని. ఆయన దేవుని వాక్యాన్ని మనకు గుర్తు చేస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. అయితే ఆయన సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధించి సమవింపబో సంగతి మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. ఏం చేస్తాడు ఆయన? దేవుని వాక్యాన్ని తీసుకుని మనకు గుర్తు చేస్తాడు. నా వాటిలో తీసుకుని అంటే యేసు ప్రభు ఏం చెప్పాడో, తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడో ఆ విషయాలు తీసుకొచ్చి ఏం చేస్తాడు? గుర్తు చేస్తాడు. నువ్వు పాపం చేస్తున్నావు అని దేవుని వాక్యాన్ని గుర్తు చేస్తాడు. దేవుని వాక్యాన్ని గుర్తు చేస్తాడు. తర్వాత హెచ్చరిస్తాడు. తర్వాత దుఃఖపడతాడు. మనం లోపల నుంచి దేవుని స్వరం మనతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు తప్పు చేస్తున్నావు లేకపోతే పాపం చేస్తున్నావు అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే స్వరాన్ని కూడా నువ్వు ధిక్కరించి పాపం చేసావు అనుకో, ఆయన ఏమైపోతాడంటే పరిశుద్ధాత్మను ఆర్పకుడి అని ఉంటుంది. పరిశుద్ధాత్మను ఆర్పకుడి. 1 దశలోనికీయులకు రాసిన పత్రిక 5:19. 1 దశలోనికీయులకు రాసిన పత్రిక ఆత్మను ఆర్పకుడి. మనం దేవుడు చెప్పే మాటని నువ్వు కామ్గా ఉండు అని దేవుని స్వరాన్ని కనుక నువ్వు అణిచివేసావు అనుకో, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమైపోతాడంటే ఆయన దుఃఖపడి హెచ్చరించి దేవుని వాక్యాన్ని గుర్తు చేసి ఆయన సైలెంట్ అయిపోతాడు. అంటే దేవుడు నీకు చెప్పినప్పటికీ, దేవుడు నిన్ను హెచ్చరించినప్పటికీ నువ్వు ఆయన మాట కనుక వినకపోతే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి ఎంతో నొచ్చుకుని ఆయన సైలెంట్ అయిపోయి నిన్ను నీకు వదిలేస్తాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని, దేవుని పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు, ఆర్పకూడదు. చాలా మంది విశ్వాసులు చేసే పని ఏంటంటే పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని ఒప్పింపు చేసినప్పుడు ఒప్పుకోకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే హృదయాలు, మనస్సాక్షి మొద్దుబారిపోతుంది. మనస్సాక్షి అది స్పందించలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచకూడదు, దేవుణ్ణి ఆర్పకూడదు. ఇంకా ఉంటుంది, మీరు ఆత్మపూర్ణులై ఉండండి అని నేను వచనాలు చెప్పలేదు. ఆత్మపూర్ణులై ఉండండి. దేవునికి మనం ఎంతవరకు మనం మన జీవితాల్లో అధికారం ఇస్తామో ఆయన అంతగా మన జీవితాల్లో పని చేస్తాడు. సరే, టైం అయిపోయింది కాబట్టి నేను రెండు విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇది మనం విధేయత చూపిస్తే ఆయన చక్కగా పని చేస్తాడు. విధేయత చూపించకపోతే మనం చాలా నష్టపోతాం. ఆయన దుఃఖపడతాడు. ఆయన ఆర్పివేసే పరిస్థితులు మనం చేయడానికి వస్తుంది. దేవుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు సైలెంట్ అవుతాడు. అలా నువ్వు ఎప్పుడైతే రెస్పాండ్ అయ్యి నువ్వు రిపెంటెన్స్ అవుతావో అప్పుడు ఆయన వల్ల నీలో పని చేయడం, ఆయన కార్యాలు ఆరంభం అవుతాయి. ఇంకా చూస్తే
పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోకి వచ్చినప్పుడు రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి పరిశుద్ధాత్మ వరాలు, రెండు పరిశుద్ధాత్మ ఫలాలు. ఈ వరాలు, ఇవి ఫలాలు. వరాలు అంటే వాక్యం చెప్పే వరం, పరిచర్య చేసే వరం, పాటలు పాడే వరం, సంఘంలో పనులు చేసే వరం, చేపలు వేసే వరం. కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం పనులు చేయరు, చక్కగా వచ్చి నీట్గా చర్చిని ప్రిపేర్ చేస్తారు. పరిచయం చేయడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ అది. కొంతమంది ఉంటారు మంచిగా పాటలు పాడతారు, అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం. కొంతమంది ఉంటారు దేవుడు వాక్యాన్ని చెప్తారు, అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం. కొంతమంది పూర్ పీపుల్ని పరామర్శిస్తూ ఉంటాడు, దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం. ప్రతి విశ్వాసిలో అట్లీస్ట్ ఒక వరం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసిలో ఒక వరాన్ని లేదా ఎక్కువ వరాన్ని కూడా ఇవ్వచ్చు, అది దేవుని చిత్తం. అట్లీస్ట్ ప్రతి ఒక్కరికి దేవుడు ఒక వరం ఇస్తాడు. మూడోది ఫలాలు. ఈ వరం ఒక్కటైనా ఇవ్వచ్చు, కానీ ఫలాలు మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. గలతీ పత్రిక 5:22, గలతీ 5:22 చదువుతారా? చదవండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ప్రేమ, ఇది అందరిలో ఉండాలి. రక్షించబడిన ప్రతి ఒక్కళ్ళు, పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి ఒక్కళ్ళు ఈ 9 ఆత్మఫలాలు ఖచ్చితంగా ఉండాలి. ప్రేమ, సంతోషం, సమాధానం. చివరిలో వచ్చింది ఏంటంటే ఆశా నిగ్రహం. ఆశ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. ఈ రోజుల్లో సేవకులు తల మీద చేయబెట్టి ప్రాణం చేస్తే ఏమవుతున్నారు? పడిపోతున్నారు. కానీ ఆత్మఫలాలు వచ్చినట్టు పడిపోరు, ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. సెల్ఫ్ కంట్రోల్, ఆశ నిగ్రహం అంటే తను తాను నిగ్రహించుకుంటారు, పడిపోరు. కాబట్టి చాలా మిస్అండర్స్టాండింగ్స్, చాలా పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఇంకోటి, పరిశుద్ధాత్మ దేవుడు రా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవా మా మధ్యకు రా, మీ సన్నిధి మాతో ఉంచండి, మీ సన్నిధి మాకేమని ప్రార్థన చేయొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆహ్వానించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆయన నీలోకి వచ్చి ఉన్నాడు, ఆయన నీలోనే ఉన్నాడు. ఉన్న ఆయన ఇంకా మళ్ళీ రావాలనుకున్నాడు, అది అవివేకం. ఈ ఆత్మ వరాలు దేనికోసం అంటే సంఘ క్షేమాభివృద్ధి కోసం, సంఘం క్షేమాభివృద్ధి పొందడం కోసం. ఈ ఆత్మ ఫలాలు విశ్వాసి ఆయన క్షేమాభివృద్ధి పొందడం కోసం, సంఘం కూడా క్షేమాభివృద్ధి పొందడం కోసం. కాబట్టి ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు, ఇవి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. చివరిగా చూసి మనం క్లోజ్ చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి జీవితంలోకి వస్తే ఏం జరుగుతుంది? అపోస్తల కార్యం 1:8. నేను ఫైనల్స్ క్లోజ్ చేస్తాను. 1:8. చాలు. ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మనలో శక్తి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కాదన్నాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి హృదయాల్లోకి వస్తాడో వాళ్ళు శక్తిమంతులుగా జీవిస్తారు. పాపాన్ని ఎదిరించే శక్తి, శోధనని తట్టుకునే శక్తి వాళ్ళకి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే బిలీవర్స్కి శక్తి వస్తుంది. 2, వాళ్ళు నాకు సాక్షులుగా ఉంటారు, టెస్టిఫై చేస్తారు. దేవుని గురించిన సాక్ష్యం వాళ్ళు చెప్తారు. ఎక్కడ? ఫస్ట్ యెరూషలేము, యోదయ, సమరయ. సాక్ష్యం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. వీళ్ళు యెరూషలేములో ఉన్నారు కాబట్టి మీరు మొట్టమొదట ఎక్కడ సాక్షులుగా ఉండాలి? యెరూషలేములో సాక్షులుగా ఉండాలి. తర్వాత యోదయ, సమరయ, భూది గంధాల వరకు సాక్షులుగా ఉండాలి. కాబట్టి మనం చెప్తారు కదా, ఇంట గెలిచి రచ్చగెలవాలన్నారు. ఎవరైనా సాక్ష్యం చెప్పాలంటే ముందు ఇంట్లో నుంచి సాక్ష్యం స్టార్ట్ అవ్వాలి. అన్ఫార్చునేట్గా మనలో చాలామంది ఇంట్లో సాక్ష్యాన్ని కలిగి ఉండడం చాలా గొప్ప సవాలు. కాబట్టి శక్తిని అందుతారు, సాక్ష్యం ఇస్తారు. 3, ఆత్మ ఫలాలు కలిగి ఉంటారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను ఇప్పుడు టైం బట్టి కవర్ చేయట్లేదు. కాబట్టి ఈ విధంగా అంటే పరిశుద్ధాత్మ పొందామా అని అంటే మాత్రం నేను పొందలేదని మాత్రం ఎవరితో కూడా చెప్పొద్దు. నువ్వు రక్షించబడితే, నీ పాపాలు ఒప్పుకుంటే,
నువ్వు విశ్వాసం అయితే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ విషయం నీకు తెలిసినా తెలియకపోయినా దేవుని వాక్యం చెప్తున్నా సత్యం ఇది. కాబట్టి పెంతెకొస్తోళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటంటే టారీ మీటింగ్స్ అని పెడతారు. టారీ మీటింగ్స్ అంటే కనిపెట్టుకోవడాలు. వాళ్ళకు 10 రోజులు 15 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటారు. అప్పుడు వస్తే వాళ్ళు భాషతో మాట్లాడితే వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్లు లెక్క. కానీ భాషలు మాట్లాడాల్సిన అవసరం లేదు. భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం చెప్తుంది, రక్షించబడిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు, శాశ్వతంగా ఆయన నివసిస్తాడు. కాబట్టి ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుని గురించిన బేసిక్ అండర్స్టాండింగ్ నేను ఎంతవరకు చెప్పాలో అవి మెయిన్ పాయింట్స్ మీకు తీసుకొచ్చి చెప్పాను. చాలా మంది పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఈ క్యారిస్మాటిక్ వాళ్ళు ఊగిపోతూ ఉంటారు. నోటికి ఏదొస్తే వాళ్ళు ఇక భాషలు భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఎంత కంట్రోల్ తప్పిపోతారంటే వాళ్ళు ఎగిరేటప్పుడు కింద బైబుల్స్ ఉన్న సంగతి కూడా చూసుకున్నారు. బైబుల్స్ తొక్కి ఎగిరే సంఘాలలో విశ్వాసం కూడా నేను చూశాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మనం ఓగం, పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏది పడితే వాగం, పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఎగరం, పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మనలోకి ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఎగిరే వాళ్ళే పరిశుద్ధాత్మ వచ్చిందని వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ ఎగిరే వాళ్ళని, భాషలు మాట్లాడే వాళ్ళని, గంతులు వేసే వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు చాలా భయంకరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది మనం అర్థం చేసుకుని వాక్య ప్రకారం మనం జీవించాలి. ఆ విధంగా జీవించడానికి దేవుడు సహాయం చేయగలరు. మమ్మల్ని మన రవాణా వచ్చి మనల్ని ప్రార్థన నడిపిస్తారు. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వారం కాదని తర్వాత ఎప్పుడైనా నన్ను అడిగితే నేను మీకు నాకు తెలిసినంత వరకు మీ డౌట్స్ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. తల నుంచి ముఖరించి కనిపిస్తున్న ప్రార్థనకి అనుకున్నటువంటి ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రార్థనకి మరి దినాన దేవుడు మనకు అనేకమైనటువంటి శ్రేష్టమైన విషయాలు మరి మన ద్వారా మనకు నేర్పించారు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఇతరమైన వాక్యం పవిత్రానికి వచ్చినప్పుడు కానీ అలాగే మందిరం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఎవరైనా ఒకరు ప్రార్థించినవి ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఎత్తబడిన